హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. బీరకాయలని కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్, బీరకాయ పేస్ట్, పాలు అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి కాసేపు కలుపుకోండి. అల్లం ఎల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకొని అప్పుడు ఈ బీరకాయ కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవాలండి. మరి మెత్తగా కాదు, మిక్సీలో వేసి ఒక రౌండ్ ఇట్లా తిప్పాలండి, అంతే. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ కర్రీ. నేను మా అత్తారింటికి వచ్చినాక ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చిన్నప్పుడు బాగా తినేదండి ఈ కర్రీ, చాలా ఇష్టంగా తినేది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కలపండి. పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చా పట్టుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి ధనియాల పొడి వేసి మంచిగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే కామెంట్ పెడతారండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి పాలు పోసి కలిపి పెట్టుకోండి. మూత తీసి పాలు పోసి ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ కట్ చేసేయండి. అయిపోయిందండి బీరకాయ, పాలు, పచ్చిమిర్చి కూర. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.